ఎల్నినో కారణంగా సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి రైతులకు సూచించారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో బుధవారం పొలాల వద్ద నున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి మాట్లాడుతూ ఎల్నినో కారణంగా జిల్లాలో త్రాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని, అయినప్పటికీ అధిక నీటి వినియోగ పంటల నుండి ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రయత్నించాలని అన్నారు. సాగునీటి లభ్యతపై సవివరంగా జిల్లా కలెక్టర్ రైతులకు తెలియజేసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జనరల్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. అందులో భాగంగా యూరియా స్టాక్స్ ఎట్లా ఉన్నాయి, ఏపీఎంఎస్ యాప్ ఎట్లా పనిచేసింది కూడా చెక్ చేయడానికి ఇక్కడ ఆర్ఎస్కేకో ఒక ప్రైవేట్ డీలర్ షాప్ కూడా రావడం జరిగింది. సో మన జిల్లాలో ఓవరాల్గా యూరియా రిక్వైర్మెంట్ జూలై నెలకి 7089 మెట్రిక్ టన్స్ అయితే మన దగ్గరికి అవైలబుల్ స్టాక్ 7089 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. మనకు కావాల్సినది జూలై నెలకి, కానీ మన దగ్గర అందుబాటులో ఉంటుంది 17,967 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ 3 టైమ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అన్ని చోట్ల సొసైటీస్లో మనకు ప్రైవేట్ డీలర్స్ దగ్గర అందరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో యూరియా కొరత అనేది మన జిల్లాలో లేదు. మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాము. అలాగే డిఏపీ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు జూలై నెలలో 3506 మెట్రిక్ టన్స్ కావాలి, కానీ మన దగ్గర 5044 మెట్రిక్ టన్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క సొసైటీలో ఆర్ఎస్కే లెవెల్లో మీకు ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అది టైం టు టైం మనం సరి చేసుకుంటున్నాము. కొత్తగా మనకి ఈ సంవత్సరం యూరియా ప్రాబ్లం రాకూడదని చెప్పి ఏపీఏఎంఎస్ని ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్లో. యాప్ చాలా సింపుల్. మీరు ఒక ఆధార్ నెంబర్ తీసుకొని ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ తీసుకొస్తే వెంటనే అది ఆధార్ కొట్టగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పగానే మీరు ఎవరు, మీకు ఎక్కడెక్కడ భూమి ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ పంట ఉన్నాయి అనే డీటెయిల్స్ వస్తుంది. అందులో మీకు ఎంత యూరియా మీకు ఎలిజిబుల్, ఎంత డిఏపీ ఎలిజిబుల్ వస్తుంది. సో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ ఉంటుంది. సో అప్పటికి రైతుకి ఎంత కావాలో అంతవరకు తీసుకుంటే ఆయన అకౌంట్ అట్లానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి తీసుకోవచ్చు. సో యూరియా సఫిషియెంట్గా మనకు ఉన్నాయి. ఒకటి, ఈ ఏపీఎంఎస్ యాప్ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. 1-2 హిక్కప్ స్టార్టింగ్లో వచ్చాయి. ఓటీపీ చాలా డిలేగా వస్తున్నాయి అని, వేరే దేశంలో రాష్ట్రంలో ఉంటే కొంచెం కష్టంగా ఉందని. సో అట్లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరిని వెయిట్ చేయించొద్దు. ఎక్కడెలా ఇలాంటి కొంచెం డిలేడ్ ఓటీపీ వస్తే కూడా ఇమీడియట్గా స్టాక్ ఇచ్చి పంపొచ్చు, బుక్ చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల మన జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, సో ఇప్పటికే ఈ 1 మంత్లోనే 174 ఫర్టిలైజర్ షాప్ని విజిట్ చేసి ఉన్నాము. 71 షాప్స్కి షోకాస్ నోటీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగినాయి. లైసెన్స్ సస్పెన్షన్ ఒక 11 మందికి చేయడం జరిగింది. 6A కేసెస్ ఒక 4 బుక్ చేసాము. స్టాక్ ఇప్పుడు దాకా డీటైన్ చేసినది 9650 మెట్రిక్ టన్స్ చేసి ఉన్నాము. మొత్తం 140 lakhs మనకు విలువ ఉన్న స్టాక్ని మనం డీటైన్ చేసి ఉన్నాము. సో కంటిన్యూస్గా జిల్లా యంత్రాంగం, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ ఎప్పుడో లేని విధంగా సూపర్ ఎల్నినో అనేది ఈసారి ఉంది. ఆ సిచ్యువేషన్ ఉంది. రెయిన్ఫాల్ మనకు తగ్గిపోవడానికి అవకాశం ఉన్నాయి. అందువల్ల వాటర్ తక్కువ కావాల్సిన పంటలు వేసుకోండి. సీఎం గారి నుంచి, ఈ డిపార్ట్మెంట్ నుంచి అందరూ మేము టైం టు టైం చెప్తా ఉన్నాము. ఫార్మర్స్ కూడా మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది డిఫరెన్సెస్, కొంచెం రెయిన్ఫాల్ తగ్గి ఉన్నాయి. సో ఇప్పటికే మనం డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఖరీఫ్లో, రబీలో ఈ ఒక్క సీజన్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ వాటర్ అవసరమైన క్రాప్ని మీరు వాడకుండా సింపుల్ క్రాప్స్ ఏమైనా పెట్టండి. వెజిటబుల్ క్రాప్స్ ప్రమోట్ చేస్తున్నాము. ఏ సాయిల్కి ఏ పంట బాగుంటుంది అని కూడా మన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫీల్డ్లోనే ఉన్నారు. కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏం చేయాలంటే రైతులు ఫస్ట్ యూరియా కొరత లేదు, యాప్ కష్టంగా లేదు, ఇవి 2 నుంచి మనం బయట రావచ్చు. సో డిఏపీ కూడా ఇప్పుడు సఫిషియెంట్గా మేము ఇస్తున్నాము. మీరే ఏ పంట వేసుకోవాలనే ఆలోచన పైన వెళ్ళండి. మీకు ఏం గైడెన్స్ కావాలంటే కూడా దయచేసి ఆర్ఎస్కేకి వెళ్ళండి. మా అగ్రికల్చర్ అసిస్టెంట్, మా హార్టికల్ అసిస్టెంట్ మీ అందుబాటులో ఉంటున్నారు. సో దయచేసి వాళ్ళు రీచ్ అయ్యి మా సాయిల్ ఎట్లా ఉంది, మీరు వరి వేయొద్దని చెప్తున్నారు కదా, ఏం చేయవచ్చున ఈ క్వశ్చన్ ఒకటే అడగండి. మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాము. ఈ ఖరీఫ్ అండ్ రబీ ఎవరికి నష్టం లేకుండా చేసుకోవాలి. ఈ సూపర్ ఎల్నినో సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఫార్మర్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. దయచేసి వాడుకోండి.